తెలంగాణలో మరో కొత్త పంచాయతీ మొదలైంది. పవర్ పై ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ నేతల మధ్య డైలాగులు డైనమైట్లలా పేలుతున్నాయి. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నట్లు ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును పారిశ్రామికవేత్తలు భరిస్తామంటున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఆరోపించారు. తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కు కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకే ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వచ్చి 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు ఆది శ్రీనివాస్. గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర అడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు వస్తూ పైసలు ఇస్తాం. కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ఆయన ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టి ఇదని ఎంతమంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీ ఖర్చు ఎంత పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన సర్పంచుల బిల్లు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలుతుందని చెప్పని అధికార దహాంతో మాట్లాడుతున్నటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటలు తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని మాటలు ఒక్కొక్కటి తీసుకుంటూ ముందుకు పోతున్న సందర్భం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వీరి మాటలు ఎవరు కూడా నమ్మరు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం పతనమవుతుందని పదే పదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ అధికార దాహమని, అధికారం కోసం బీఆర్ఎస్ నేతలు తహతహలాడుతున్నారని చెప్పారు. భూభారతితో పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ తాటాకు చెప్పుళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడబోదన్నారు. హెచ్సీయూ భూములపై బీఆర్ఎస్ కల్పిత పోరాటం చేయించిందని, ప్రభుత్వం మంచి చేస్తుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా భయపడబోమని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి సీఎం సీట్లో కూర్చోవాలని కేసీఆర్, కేటీఆర్ కలలు కంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం రోజుల నుంచి అధికార దహంతో ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతలాడుతున్నారు. ప్రభుత్వం పనిచేయటం కోసం, ఆనాడు దొరలు చేసిన అప్పులు తీర్చడం కోసం ఈ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం చేస్తుంటే, ఆ మంచి కార్యక్రమానికి కాళ్ళలో కట్టెలు పెట్టే కార్యక్రమానికి ఆనాటి పెద్దలు, వారి తొత్తులు ఎలా పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగట కలలకు అంటున్నారు. కొనండి, ఎంతమందిని కొంటారో మీరు, ఎంతమందిని మీరు బజారులో పశువులను కొన్నట్టు కొనాలని తాపత్రయంగా మీ నాయకుడు ఆదేశానుసారం కేసీఆర్ గారి ఆత్మ మాట్లాడిందో తప్పకుండా ప్రజలు గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా బుద్ధి చెబుతారు అని ఈ వేదిక ద్వారా వారికి చెబుతూ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. ఇది కక్షపూరితంగా చేసే ప్రభుత్వం కాదు, ఆవేశపూరితంగా చేసే ప్రభుత్వం అంతకంటే కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలకి మంచి జరగాలనే తాపత్రయం తప్ప ఏ పార్టీ మీదనో, ఏ వ్యక్తుల మీదనో కక్షపూరితంగా చేసే ఆలోచనలు ఈ ప్రభుత్వం గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు.
ఎస్, ఈ ఓవరాల్ ఎపిసోడ్ పైన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, మనం చూసామంటే అనేక సార్లు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చినప్పటికీ ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏదైతే కామెంట్స్ చేశారో అవసరమైతే ఎమ్మెల్యేలను కొనండి, ఆ ఖర్చు కూడా మేమే భరిస్తామని పారిశ్రామికవేత్తలు అంటున్నారు అని ఆయన చేసిన కామెంట్ ని అసలు ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కౌంటర్ ఇస్తోంది? హరీష, ఈరోజు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు సన్నాహక సమావేశాల్లో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు నేతలంతా. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలోనే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే కొంతమంది పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే తాము పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాము, ప్రభుత్వాన్ని కూల్చాలన్న అంటే తమను కోరుతున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చూసినట్లయితే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్ ఆత్మల కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ మనసులో ఉన్న మాటనే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలు దీన్ని ఏమాత్రం సహించారని, ఇలాంటి రాజకీయాలను ప్రజలు గుర్తిస్తూ అప్రమత్తంగా ఉండాలన్న అభిప్రాయాన్ని కూడా పొంగులేటి వ్యక్తం చేశారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కారణంగానే బడా వ్యాపారులు పూర్తిగా ప్రభుత్వంపై విసిగెత్తిపోయారని చెప్పేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, చేతులు ఎత్తేయడం, పెండింగ్ బిల్లులో వసూలులో ప్రభుత్వం పై ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితిని వివరించేందుకే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. హరీష, శ్రీకాంత్, మరోవైపు హెచ్సియు భూముల వేలానికి సంబంధించి కూడా ఇటు మంత్రి పొంగులేటి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే బీఆర్ఎస్ కావాలనే రాద్ధాంతం చేస్తోంది, మేము మంచి చేయాలని చూస్తుంటే ప్రతిదానికి అడ్డుకుంటుంది, అంటే ఈ భూముల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తుందని ఆయన చేసిన కామెంట్ ఏ విధంగా చూడాలి? అంటే హెచ్సియు భూముల వ్యవహారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ధరణి స్థానంలో భూభారతి అనే వెబ్సైట్ను, పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్సియు భూముల వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీలు తప్పుదో పట్టించే విధంగా విమర్శలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అసలు వాస్తవాలకు భిన్నంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం కారణంగానే హెచ్సియు ప్రాజెక్టు అంటే భూముల వ్యవహారం పూర్తి వివాదంలోకి మునిగిందని అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ ఎలాంటి జీవ రాశులు లేవు. అంటే 20 ఏళ్ల పాటు ఆ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో పొదలు, పెద్ద ఎత్తున చెట్లు పెరిగాయన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో హెచ్సియు హైదరాబాద్కు ఆనుకుని ఉండడం, అంటే విలువైన భూములు ఉండడం, ఆ ప్రాంతాన్ని అమ్మి ప్రభుత్వం గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకే ప్రభుత్వం ఆ భూములను వేలం వేసి అమ్మేందుకు పర్యావరణాన్ని కూడా లెక్క చేయడం లేదన్న ఆరోపణలు విపక్షాలు చేస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ వైపు ఖండిస్తుండగా విపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి. ధరణి స్థానంలో తెచ్చిన భూభారతి విషయంలో కూడా గత ప్రభుత్వం భూములను అన్యాక్రాంతం చేసిందని ఆరోపణలు చేస్తూనే గత ప్రభుత్వం చేసిన అంటే ఆ భూముల అన్యాక్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెడతామని పొంగులేటి చెప్తున్నారు. హరీష, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో తెలియజేసేందుకు మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఎస్, మనం చూసామంటే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను, ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయింది. రెండు పార్టీలో కూడా కేసీఆర్ నోటి నుంచి రావాల్సిన మాట కొత్త ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చిందని ఏదైతే మంత్రి పొంగులేటి కూడా అన్నారు. అంటే ఎటువంటి చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? హరీష, ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ని అయితే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. దీని వెనుక ఏదైతే కుట్ర కోణం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా, ముఖ్యమైన నేతలంతా కూడా కామెంట్ చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, మంత్రులకు సంబంధించి పొన్నం ప్రభాకర్ కానీ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా అందరూ కూడా ఎమ్మెల్యేలు, విప్ ఆది శ్రీనివాస్ అందరూ కూడా రియాక్ట్ కావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశానికి సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ను తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా ఇట్లా శాపనార్థాలు పెడుతున్నారు, ప్రభుత్వాన్ని కులదోయేసేందుకు కూడా కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఏదైతే
ఇంద్రమ్మ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము, పేదలు ఎవరైతే ఆశించి ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదంటూ కూడా కామెంట్ చేశారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో ఒక హెచ్చరిక కూడా చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒక ఇండికేషన్ అయితే బహిరంగంగా అయితే మాట్లాడడం జరిగింది. ఆయన ఖచ్చితంగా ఇలాంటి స్టేట్మెంట్స్ కొత్త ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చాయంటే కనుక అది కేసీఆర్ ఆత్మ కాబట్టి కేసీఆర్ నోటి నుంచి వచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయన గతంలో మెదక్ పార్లమెంట్కి సంబంధించి కూడా కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానం నుంచి కూడా పోటీ చేసిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ ఫ్యామిలీకి చాలా అసోసియేట్గా దగ్గరగా ఉండే వ్యక్తి. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గానికి పక్కనే ఉండే దుబ్బాక నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎప్పుడు ఫామ్ హౌస్కు దగ్గరగా ఉండే వ్యక్తి, ఆ ఇంట్లో ఉంటాడు కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చాయంటే అలాంటి కామెంట్స్ను ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. దీనికి సంబంధించి ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపైన కూడా విచారణ జరిపిస్తామంటూ కూడా మంత్రులంతా కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో సిఎల్పి సమావేశం ప్రారంభం కాబోతుంది కాబట్టి సీఎం నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశంలో కూడా ఆ అంశాన్ని కూడా ఖచ్చితంగా డిస్కషన్ చేస్తామంటూ కూడా విప్ ఆది శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈరోజు వాస్తవానికి ఈరోజు సిఎల్పి సమావేశాన్ని 4 అంశాల ఎజెండాగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్లు కానీ, సన్న బియ్యం, అదేవిధంగా భూభారతి, ఎస్సీ వర్గీకరణ అంశాలకి ఈ 4 అంశాలపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయాలి, గ్రౌండ్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలు తీసుకెళ్లాలనే ఒక ఎజెండాతోటి ఈరోజు సిఎల్పి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో సీఎం రాబోతున్నారు. సీఎం వచ్చిన తర్వాత ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఏవైతే కామెంట్స్ ఉన్నాయో అదైతే కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక రీసౌండ్ అయితే చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. వచ్చిన వారంతా కూడా ఖచ్చితంగా అదే దానిపైన కూడా రియాక్ట్ అవుతున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. దీని వెనుక కుట్రకోణం ఉంటే కనుక ఖచ్చితంగా విచారణ చేస్తాం, దర్యాప్తు చేస్తాం, వెనుక ఎవరున్నారనే హస్తాన్ని కూడా బయటికి తీస్తామంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఈ అంశం అయితే చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. సీఎం దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, విప్పులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ను మున్ముందు ఏ విధంగా తీసుకుంటారు, దానిపైన కేసు నమోదు చేసి మన దర్యాప్తు చేస్తారా, దీని ఇంకా ఏందనేది కూడా చూడాల్సి ఉంటుంది. సీఎం రియాక్షన్ బట్టి ఫర్దర్ గా కూడా దీన్ని యాక్షన్ ప్లాన్ ఉంటున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్. కేసీఆర్ నోటి నుంచి రావాల్సిన మాట కొత్త ప్రభాకర్ రెడ్డి నోటు వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పేదవాడి భూములు కొల్లగొట్టారని, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారని విమర్శించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ఆత్మ అని, ఆయన చెప్పిన మాటలు కేసీఆర్ చెప్పినట్లేనన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చి సీఎం సీట్లో కూర్చోవాలని తండ్రి కొడుకులు కుట్రలు చేస్తున్నారని పొంగులేటి విమర్శించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంటే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. కొత్త ప్రభాకర్